నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లాడ్జి సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు గల్లామాధవి, బూర్ల రామాంజనేయులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ అదే అమల్లో ఉందని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పాలన సాగుతుందని వెల్లడించారు. కానీ దళితులపై దాడులు జరుగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలు కుల వ్యవస్థ నుంచి బయటపడేందుకు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఎమ్మెల్యే గల్లామాధవి కొనియాడారు. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళల చదువు కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఖ్యాతిని పెంచిన గొప్ప సంఘ సంస్కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కొనియాడారు. స్వాతంత్రం వచ్చినటి పరిస్థితులు 75 ఏళ్ల తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనంలో తీసుకుంటే పరిస్థితులు ఏ విధంగా మారినా, ఏ విధంగా కొత్త పుంతలు తొక్కినా, ఏ విధంగా అప్డేట్ అయ్యి ముందుకెళ్తున్నా కూడా దాని అంతటికీ కారణం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇలా రాజ్యాంగం ఎంత మంచిదనేది అది అమలుపరిచేటటువంటి పాలకుల్లో ఉంటుందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పాడు. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి టైంలో మాత్రం రాజ్యాంగం నిట్టలిలున దగా కాబడ్డది, మోసానికి గురైంది. కుల వ్యవస్థ నుంచి బయట వేయడం కోసం ఆయన చేసిన కృషి అనర్వచనీయం. ఈరోజు రాజ్యాంగంలో హక్కులని, అదేవిధంగా బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఆయన ఏ రాజ్యాంగాన్ని అయితే రూపకల్పన చేశారో అది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శదాయకం. కుల వ్యవస్థ అనేది ఒక పెద్ద పెట్టుబడిగా నేటి సమాజంలో వస్తున్న క్రమంలో దాని నుంచి బయటపడి ఈరోజు సమాజం అభివృద్ధి దిశగా ఎదగాలి అని ఆకాంక్షించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి. ఆనాడే దానికి తగ్గట్టుగా మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు, అట్టడుగున ఉన్నటువంటి డిప్రెస్డ్గా ఉన్నటువంటి అనేక వర్గాల వారికి ఒక దేవుడుగా రాజ్యాంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి వాటి ద్వారా ఈరోజు ప్రత్యేకమైనటువంటి హక్కులుగా పరిగణించబడుతున్నటువంటి సందర్భంగా ఆ మహానుభావుల్ని తలుసుకోవడం అనేటువంటిది మన అదృష్టంగా భావించాలి. ఈరోజు మహిళల గురించి ఆయన ఆనాడే మాట్లాడితే ఈరోజు మహిళా బిల్లు వచ్చింది. అదేవిధంగా అట్టడుగున ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల వారికి ఈరోజు రిజర్వేషన్లు వచ్చాయి. సామాన్యులకు అండగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిలుస్తోంది. మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించిన ప్రజా దర్బార్ విజయవంతంగా 50వ రోజు కొనసాగింది. ఇప్పటి వరకు 5,810 విజ్ఞప్తులను మంత్రి లోకేష్ స్వీకరించగా 4,400 సమస్యలు పరిష్కారమయ్యాయి. కష్టం ఏదైనా మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ ఉంటేనే భరోసా ప్రజల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు అత్యవసర వైద్య సేవలకు అవసరమైన సాయం అందించాలంటూ వినతులు అందాయి. వైసీపీ నాయకుల అరాచకాల నుంచి ఇప్పటికైనా కాపాడాలంటూ మంత్రి లోకేష్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జనసేన నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో చనిపోయినా బ్రతికి ఉండే వ్యక్తులు కొందరు ఉంటారని, వారిలో ఒకరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. కొందరు రాజకీయ నాయకులు రాజ్యాంగం పేరుతో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బాలు, కిరణ్ బాబు, త్రినాథ్, సాయి, సాంబశివరావు, విజయలక్ష్మి పాల్గొన్నారు. మహానుభావులు కొన్ని ఆశయాల కోసం, సమాజం కోసం పుడతారు. పుట్టి కొన్ని మనకు అందించి వెళ్తారు. ఆ అందించిన వాటిని మనం బ్రతికించాలి, వాటిని అమలు చేయాలి, వాటి ద్వారా ప్రజలకు మంచి జరిగే విధానంగా చూడాలి తప్పితే ఆయన ఆశయాలను చంపేసి రాజకీయాల కోసం ఇవాళ దండలకే పరిమితం చేస్తున్నారు. రాజకీయ నాయకులు విగ్రహాలకు దండలేయటం కాదు, ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను బతికించాలన్నదే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం. కనుక రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాను, వాళ్ళ కొంతమంది ఆ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం, ఇంకొక రాజ్యాంగం అని చెప్పేసి క్రిటిసైజ్ చేసుకున్న రాజకీయ నాయకులందరికీ జనసేన పార్టీ నుంచి అప్పీల్ చేస్తున్నాను. భారతదేశంలో రాజ్యాంగం అంటే
అంబేద్కర్ గారి అధ్యక్షతన కొంతమంది మహానుభావులందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి రచించినటువంటి రాజ్యాంగమే భారతదేశ రాజ్యాంగం తప్పితే టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను టీడీపీ ఉపాధ్యక్షులు షేక్ మీరావలి ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. పార్టీ కోసం పోరాటాలు చేసి పోలీస్ కేసులకు వెనకాడిన వారిని గుర్తించి సముచిత స్థానం కల్పించవలసిందిగా విన్నవించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, విజయ్ కుమార్, కూచిపూడి విజయ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన ఘనత అంబేద్కర్ దని నేతలు కొనియాడారు. ఈ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రపంచంలో ఎక్కడ విధంగా ఈ దేశంలో ఏర్పాటు చేసిన ఘన చరిత్ర గల మనకి ఆరాధ్య దైవం మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం తీసుకొస్తే ప్రతి పౌరుడికి స్వేచ్ఛను కల్పించిన మహనీయుడు. ఎవరైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్యాయం జరిగిందని చెప్పని చెప్పుకున్నాను కోర్టుకు వెళ్ళినా లేదా పార్లమెంట్లో చర్చ చేస్తానికి కానీ అదేవిధంగా మన పంచాయతీ బోర్డులో మెంబర్గా అక్కడ చర్చ చేస్తానికి కానీ లేదా అధికారులకు వెళ్ళి వినియోగించుకోవడానికి కానీ అన్ని అవకాశాలు ఎవరికి అన్యాయం జరగకుండా కల్పించి ఎవరి హక్కులు వాళ్ళు అనుభవించే విధంగా వారికి కావాల్సిన సౌకర్యాలు అనేక రకాలుగా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది అంటే దానికి కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణని చట్టం రూపంలో ఈ దేశానికి అందించిన ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం, ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవటం కూడా మేమందా ఆ మహనీయుని గుర్తు చేసుకున్నందుకు ఆనందపడతా ఉన్నాం. ముఖ్యంగా గమనిస్తూ ఉంటే ఈ దేశంలో లౌకికవాదం అనే పదాన్ని కూడా తీసేయాలని చెప్పని సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్నటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వాలు ఈ దేశంలో నడుస్తూ ఉన్నాయి. సిపిఎం జిల్లా 25వ మహాసభలు డిసెంబర్ 14, 15వ తేదీల్లో గుంటూరులో జరగనున్నాయి. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి పాసం రామారావు, నల్లికాంత్ ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. సిపిఎం కార్యాలయంలోనే ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు పాసం రామారావు తెలిపారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలవుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 6 నెలల కాలాన్ని పరిశీలన చేసుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిత్య జీవితావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెరిగినాయి. ఉపాధి తగ్గిపోయింది. మహాసభలో ఈ అంశం మీద కూడా ప్రధానంగా చర్చించి భవిష్యత్తులో ఆందోళన చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. దాంతోపాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. జమిలీ ఎన్నికల పేర్లతోటి ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి, భారత రాజ్యాంగాన్ని తయారు చేశాడు. దాంట్లో రాష్ట్రాలకి కేంద్రానికి కొన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు జమిలీ ఎన్నికల పేరుతో రాష్ట్రాల హక్కులను కాలరాసేటువంటి ప్రక్రియని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ అంశాలన్నీ చర్చించడంతో పాటు అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న మాలల మహాగర్జన గుంటూరులో జరగనుంది. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి అఖిల భారత మాల సంఘాల జేఏసీ పూలమాలలు వేసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు, కన్వీనర్ బండ్లమూడి స్టాలిన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేశాకే డీఎస్సీ ప్రకటిస్తామని కూటమి నేతలు అంటున్నారని అన్నారు. కానీ అఖిల భారత మాల జేఏసీ ఆధ్వర్యంలో వర్గీకరణ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరూ కలిసి ఉండాలంటూ మాలలతో మహాగర్జన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్, జేఏసీ నేతలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. భారత రాజ్యాంగాన్ని ఎవరైనా సరే తప్పుదారి పట్టించే మార్గాన్ని కూడా మేము ఎదుర్కొంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మందాకృష్ణ మాదిగా వర్గీకరణ జరగాలని, వర్గీకరణ అడ్డుకుంటే వాళ్ళు మనోవాదులని ముద్ర వేసి మాలల మీద విషం కక్కుతా ఉన్నాడు. అది మేము కంపల్సరీగా వర్గీకరణ ఆపి తీరుతాం అని మాదిగలకు హెచ్చరిస్తూ మందాకృష్ణ మాది గారిని ఇంకో మాట అడుగుతా ఉన్నా. ఢిల్లీ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చి తేపకు ఢిల్లీ పోయి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నేర్చుకొని ఇక్కడ మాలల మీద విషం కక్కుతున్నావు, అది నీకు మంచిది కాదు, ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. కొంతమంది మాదిగలు కూడా ఎదురుస్తున్నా. నేను వర్గీకరణ చేసిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు.
నారా లోకేష్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం గుంటూరు నుండి, వర్గీకరణ జరగదు. నువ్వు దయచేసి మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వు. చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నాము, వేరే రాష్ట్రం నుంచి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీల స్థితిగతులు మీరు ఎలాగ అధ్యయనం చేస్తారని చెప్తా ఉన్నాము. ఆ ఎస్సీ రిజర్వేషన్కి వర్గీకరణకి సంబంధించిన వన్ మ్యాన్ కమిషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లాడ్జీ సెంటర్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి, కావటి, నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. రాబోయే తరాలకు కూడా అంబేద్కర్ రాజ్యాంగం మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వైసీపీ ముందుకు వెళుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మనోహర్ నాయుడు, కేసర వెంకట సుబ్బారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, కేసరి సుబ్బులు, అరవై కొండమ్మ, కె భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. బహుళ జాతీయులు, ముఖ్యంగా దళితులు, అణగారిన వర్గాలు వారు అందరితో పాటు ఎదగాలి అంటే రిజర్వేషన్లు కావాలని పట్టుబట్టి ఆ రిజర్వేషన్ల రాజ్యాంగంలో పొందుపరచడం వలనే ఇవాళ పెద్ద స్థాయిలో అణగారిన వర్గాల నుంచి చదువుకొని వృద్ధికొచ్చి దేశంలో కీలకమైన పాత్ర పోషించగలుగుతున్నారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకనంటే రాబోయే తరాలకు కానీ లేకపోతే వేరే దేశాలకి నిజంగానే ఇక్కడ ఉన్న మరి ప్రతి ఒక్కటి కూడా విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న మరి లాంగ్వేజెస్ ఉన్న ఈ దేశం మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. మరి అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యాంగాన్ని మరి ఖచ్చితంగా వాళ్ళు పాటించారు. 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం గుంటూరులో జరిగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజారక్షణలో పోలీసులతో పాటు సమానంగా హోంగార్డులు తమ సేవలను అందిస్తున్నారని ఎస్పీ తెలిపారు. హోంగార్డులకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆరోగ్య భద్రతను అందించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డులను ఎస్పీ ఘనంగా సత్కరించి అభినందించారు. మనం 62వది హోంగార్డ్ రైసింగ్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. 1963లో చైనా వార్ తర్వాత అప్పుడు వాలంటీర్ సర్వీస్ చేసిన అందరికీ కూడా హోంగార్డ్ అనే ఒక నేమ్ ఇచ్చేస్తూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా యాడ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 62 సంవత్సరాలు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒక భాగంగా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఉంటూ ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు. దాన్ని ఒక గుర్తింపు చేసుకోవడానికి కోసం ఈరోజు రైసింగ్ డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా మళ్ళీ డెప్యుటేషన్లో కూడా వాళ్ళు ఇతర డిపార్ట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజిలెన్స్, ఫైర్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, సో ఇలాంటి అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళు రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో ఉన్న బలహీనులను ఒక్కతాటిపై నడిపించి బలవంతుల అహాన్ని అణిచివేసేందుకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని సిరుపురపు శ్రీధర్ అన్నారు. ఆయన బాటలో నడిచే దిశగా ఆయన ఆశయాల్ని ముందరకు తీసుకెళ్లే దిశగా నేటి యువతరం మరి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ అంబేద్కర్ గారి ఆశయాలు ఒక సగం % నిరూపణ జరిగింది. ఇంకా సగం % భారతదేశంలో అమలు కావాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేస్తేనే ఈ భారతదేశం మరి సమాన సౌభ్రాతృత్వంతో విరాసిల్లుతుందని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలనే మహోన్నతమైన లక్ష్యంతో రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారని ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. ఆయన సూచనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సౌపాటి రత్నం, నిశంకర్రావు, అమర్నాథ్, కొండేపు శేఖర్, ఉగ్గిరాల మార్కండేయులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసినటువంటి సేవల్ని ప్రతి ఒక్క విషయం కూడా గుర్తుంచుకోవటం, ప్రతి ఒక్క ఇప్పుడున్న సమాజానికి
ఇప్పుడున్న యువతకి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయటం, తెలియాల్సిన బాధ్యత. ప్రపంచం మెచ్చిన నాయకుడు, మేధావి, రాజ్యాంగ నీతి శాస్త్రం దాంట్లో మరి ఆ రోజులోనే మనకి న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం పొంది ఆయన మినిస్టర్గా కూడా చేసి మరి ఆడపిల్లలకి పోరాటం, వాళ్ళకి న్యాయం కోసం సమానత్వంగా హక్కులోకి రావాలని చెప్పేసి, సమానత్వంగా ఉండాలని చెప్పేసి ప్రజల్లో సగభాగం మరి మహిళలని చెప్పేసి పోరాడిన యోధుడు. దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు భగత్ సింగ్, వైకే, కూరపాటి సుబ్బారావు, సముద్రాల చిన్నకోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సమాజంలోని అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. దేశంలో మానవ హక్కులకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాధికారం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూపూడి శ్రీనివాసరావు, విప్పర్ల ముత్తయ్య, వాసు, గూడవల్లి మణికుమారి పాల్గొన్నారు. చాలామంది అనుకుంటారు ఆయన పార్టీలకు అనుకూలంగా చేరాడనేది కరెక్ట్ కాదు. ఆయన పార్టీలకు అతీతంగా న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. మహిళల కోసం ఒక గొప్ప నిధులు రూపొందిస్తే ఆనాడున్న ప్రభుత్వం ఆమోదించకపోతే తన మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసి వదిలేసేసి భారతదేశ మహిళల కోసం త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతూ ఉన్నారు. ఆయన ఎంతో శ్రమపడి రాజ్యాంగాన్ని ఏర్పరిచి స్వాతంత్రం రాకముందు అమానవీయ సంస్కృతిని మానవీయ సంస్కృతిగా మార్చి ఈ దేశంలో సమాజాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించే విధంగా పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. కానీ నేటి పాలకులు రిజర్వేషన్లపై కుట్రలు చేస్తున్నారని, వాటిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హేమప్రసాద్, వేణుబాబు, పిల్లి మేరీ, గోదా మురళి పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి ఈ దేశం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి అందరికి సమాన హక్కుల కోసం రాజ్యాంగాన్ని రచించి పౌరసత్వంలో భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే విధంగా అనేక హక్కులు కల్పించినటువంటి మహనీయుడు. కానీ ఈరోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పడుస్తూ ఈరోజు రిజర్వేషన్లకు ఎత్తేసి కుట్ర చేస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకునే రోజు ఒకటే పిలుపిస్తూ ఉన్నాను. క్రిమినల్ విధానం అనేది ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర. అదేవిధంగా ఈరోజు ఏదైతే వర్గీకరణ సమస్య తీసుకొస్తున్నారో అది కూడా రిజర్వేషన్లు అన్నదమ్ములా ఉన్నటువంటి మాలమాదిరి మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర. దీన్ని రాజ్యాంగపరంగా ఎదుర్కొంటామని మరోసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.